హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు W6 తెలుగు. మనుషులు రోజువారీ జీవితంలో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతుంది. వంట పని, ఇంటి పని మొదలుకొని వైద్య, విద్యా రంగాల్లో అనేక రకాల పనుల్లో రోబోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మనుషులకు కష్టమైన పనులను ఎంతో సులువుగా చేసి పెడుతున్నాయి. ఇదంతా ఓ కోణమైతే, రోజువారీ పనుల్లో మనం భాగం చేసుకున్న రోబోల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? పని ఒత్తిడి లేదా మరేదైనా సమస్య వల్ల మనుషులు సహనం కోల్పోయి కొన్ని సందర్భాల్లో ఎంత తిక్కగా ప్రవర్తిస్తారో, రోబోలు కూడా అంతే. సాంకేతికత సమస్యను సరిచేసే లోపు రోబోలు ఎంత తిక్కగా ప్రవర్తిస్తాయో, ఎంత గందరగోళాన్ని సృష్టిస్తాయో వివరించే కొన్ని ఘటనలు ఇవి. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ ప్రాంతంలో ఓ హాట్పాట్ రెస్టారెంట్ తన వినియోగదారులకు ఆహారంతో పాటు వినోదాన్ని అందించేందుకు ఓ డాన్సింగ్ రోబోను వినియోగిస్తుంది. రెస్టారెంట్కు వచ్చిన వారి కోసం డ్యాన్స్ చేయడం ఆ రోబో పని. అయితే ఏమైందో ఏమో కానీ ఆ రోబోలో ఏదో సాంకేతిక సమస్య తలెత్తింది. అంతే, పిచ్చి పట్టినట్లు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో రెస్టారెంట్లోని ఓ టేబుల్పై ఉంచిన ప్లేట్లు, స్పూన్లు, ఇతర వస్తువులను విసిరికొట్టింది. గమనించిన రెస్టారెంట్ సిబ్బంది ఆ రోబోను నియంత్రించేందుకు నానా పిట్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. ఇదిలా అయితే, ఇంకో ఘటనలో చైనాలోని మకావ్లో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిని నడి రోడ్డుపై భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అరెస్టు చేశారు. గత గురువారం సాయంత్రం ఓ వృద్ధురాలు రోడ్డు మీద వెళుతూ ఫోను మాట్లాడుతుండగా ఓ హ్యూమనాయిడ్ రోబో వచ్చి ఆమె వెనుక ఆగింది. రోబోను గమనించిన ఆ మహిళ హడలిపోయింది. "ఏం చేద్దామనుకుంటున్నావు? నా వెంట ఎందుకు పడుతున్నావు?" అంటూ కేకలు వేసింది. ఏం చేసినా ఆ రోబో అక్కడ నుంచి కదలకపోవడంతో విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు రోబోను అరెస్టు చేసి తీసుకెళ్లారు. యూనిటరీ G1 మోడల్ ఆ రోబో ఓ విద్యా సంస్థకు చెందినదిగా గుర్తించిన పోలీసులు వారిని హెచ్చరించి రోబోను ఇచ్చేశారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వివరాల కోసం మన W6 తెలుగు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులు, బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.